హైదరాబాద్‌కి అతి దగ్గరలో ఒక బీచ్ ఉందని మీకు తెలుసా? ఓన్లీ 5-6 అవర్స్ ట్రావెలింగ్ చేస్తే మనకు ఈ బీచ్ అనేది వచ్చేస్తుంది. మేము ఎర్లీ మార్నింగ్ 3:30, 4:00కి అలా స్టార్ట్ అయ్యాము. మా చెక్ ఇన్ టైమ్ 12 అయినా కానీ ఎర్లీగా పోతే అక్కడ బీచ్‌ని కొద్దిగా ఎంజాయ్ చేయొచ్చు అన్నట్టుగా ముందుగానే స్టార్ట్ అయ్యాము. చూసారుగా సన్‌రైజ్ పాయింట్ ఎంత బావుందో. నేను మార్నింగ్ పర్సన్. నాకు సన్‌రైజ్ పాయింట్‌ని చూడడం అంటే చాలా ఇష్టము. శ్రీయన్‌కి ఫస్ట్ టైం బీచ్ ఎక్స్‌పీరియన్స్‌తో పాటు ఒక వెకేషన్ లాగా ఈ ట్రిప్ అనేది స్టార్ట్ చేశాము. మేము జస్ట్ 2-3 డేస్ ముందు అనుకోని అప్పటికప్పుడు ఫిక్స్ అయిపోయి వెళ్ళాము. లక్కీగా రూమ్ దొరికింది. కానీ ఎవరైనా కానీ వెళ్ళాలి అనుకుంటే మినిమమ్ ఒక 1-2 వీక్స్ ముందు నుండే రూమ్స్ అనేది చెక్ చేస్తూ ఉండండి. మేము చీరాలలో దగ్గరలో ఉన్న రామాపురం బీచ్‌కి వెళ్ళాము. అక్కడనే రివియారా రిసార్ట్ అని ఉంటుంది. అందులోనే స్టేకి మేము 1 డేకి బుక్ చేసుకున్నాము. ఈ రివియారా రిసార్ట్‌కి ఎగ్జాక్ట్‌గా ఆపోజిట్‌లోనే బీచ్ ఉంది. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. చెక్ ఇన్ టైమ్ 12:30 ఆ టైం కన్నా కానీ మేము 9:30 కల్లా అక్కడికి రీచ్ అయిపోయాము. ఎందుకంటే ముందుగా వెళ్తే అక్కడ ప్లేసెస్‌ని చూసుకోవచ్చు అన్నట్టుగానే కార్‌ని పార్క్ చేసేసి పక్కనే ఉన్న బ్రేక్‌ఫాస్ట్ కౌంటర్‌కి వెళ్ళిపోయాము. మేము వెళ్ళింది ఎలక్షన్ కౌంటింగ్ రోజు కాబట్టి బయట మొత్తం 144 సెక్షన్ ఉంది. సో, బయట అన్ని హోటల్స్ క్లోజ్ ఉన్నాయి. సో, మేము హోటల్‌కే వచ్చి అక్కడే బ్రేక్‌ఫాస్ట్ చేసేసాము. లేదు అంటే కొంచెం ముందుగా వెళ్తే బయటే బ్రేక్‌ఫాస్ట్ చేసేసి వద్దాము అనేది ముందు ప్లాను. సో, అక్కడే బ్రేక్‌ఫాస్ట్ చేసేసాము. చేసేసి పక్కనే ఉన్న బీచ్‌కి వెళ్ళిపోయాము. మార్నింగ్ బీచ్ ఆ రోజు కొద్దిగా క్లౌడీగా ఉండడం వల్ల బీచ్ మాత్రం చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాము. ఎవరైనా ఇలా రిసార్ట్ బుకింగ్ ఆర్ వెకేషన్‌కి వెళ్ళాలనుకుంటే వీకెండ్స్ ప్రిఫర్ చేస్తారు కదా! వీకెండ్స్ గాకుండా వీక్ డేస్ ప్రిఫర్ చేయండి. చూసారు గదా! ప్రైవేట్ బీచ్ లాగా అస్సలు ఎవ్వరూ లేరు. మేము ఆడిందే ఆట అన్నట్టుగా బీచ్ మొత్తం ఖాళీగా ఉంది. ఓన్లీ ఆ రిసార్ట్‌కి సంబంధించిన వాళ్ళు మాత్రమే అక్కడున్నారు. అలాగే కాసేపు బీచ్‌లో ఆడుకొని ఇంకా మాకప్పటికి రూమ్ చెక్ ఇన్ అవ్వలేదు. సో, శ్రీయర్‌ని డైరెక్ట్ అక్కడ రూమ్ చేంజింగ్ రూమ్‌లోనే స్విమ్ డ్రెస్ వేసేసి స్విమ్ చేపిచ్చేసాం. కొంచెం సేపు పూల్‌లో ఆడుకున్నాము. తర్వాత చెక్ ఇన్ అయిన తర్వాత రూమ్ చూసారు కదా! రూమ్ మాత్రం చాలా నీట్‌గా ఉంది. ఈ రూమ్ మనకి 4,000-10,000 వరకు కూడా ఉన్నాయి రూమ్స్. మేము సన్‌రైజ్ వ్యూ పాయింట్ అన్నట్టు ఈ రూమ్ బుక్ చేసుకున్నాం కానీ, మేము వెళ్ళిన ఆ 2 డేస్ క్లౌడీగా ఉండడం వల్ల మేము పెద్దగా సన్‌రైజ్‌ని ఎక్స్‌పీరియన్స్ చేయలేదు. అలాగే నా సజెషన్ వరకైతే ఈ సన్‌రైజ్ వ్యూ పాయింట్ కాకుండా కింద గార్డెన్ స్పేస్ రూమ్ అనేది ఉంటది. గార్డెన్ వ్యూయింగ్ రూమ్ అని. ఆ రూమ్స్ చాలా బాగున్నాయి. ఈ రూమ్ కొద్దిగా పెద్దగా ఉన్నా కానీ నాకు పెద్దగా నచ్చలేదు. కింద రూమ్స్ మాత్రం చాలా బాగున్నాయి. అలాగే పిల్లలకి ఈ ప్లే జోన్ అనేది ఉంది. అలాగే సైక్లింగ్స్ కూడా ఉన్నాయి మనం తీసుకోవాలి అని అనుకుంటే. అలాగే ప్లే జోన్ కాకుండా పక్కకు పెద్దవాళ్ళు కూడా ఆడుకునేటట్టు బోర్డ్ గేమ్స్, టేబుల్ టెన్నిస్, సైక్లింగ్, చెస్ ఇలాంటి కొన్ని గేమ్స్ ఉన్నాయి పిల్లలు ఎంగేజ్ అవ్వడానికి. ఎండ బాగా ఎక్కువగా ఉందన్నట్టుగా మేము పక్కనే ఉన్న ఓడరేవు బీచ్‌కి వెళ్దామని స్టార్ట్ అయ్యాము. మేము తీసుకున్న రిసార్ట్ నుండి ఎగ్జాక్ట్‌గా ఒక 5-6 కిలోమీటర్స్ ఈ ఓడరేవు బీచ్ ఉంది. శ్రీయన్‌కి ఆ ఎక్స్‌పీరియన్స్ కూడా ఉండాలి అన్నట్టుగా ఈ ఓడరేవు బీచ్‌కి మేము స్టార్ట్ అయ్యి శ్రీయన్‌కి అవన్నీ చూయించాము ఓడరేవులు. పిల్లలకి ఆ ఓడలు, బోట్లు అన్నీ చూస్తుంటే చాలా ఎక్సైట్ అవుతారు. కాసేపు అక్కడే టైమ్ స్పెండ్ చేశాము. కంపేర్ టు రివియారా బీచ్‌కి ఆ రిసార్ట్‌కి ఎదురుంగా ఉన్న బీచ్‌లో కన్నా ఈ ఓడరేవు బీచ్‌లో కొద్దిగా జనాలు ఎక్కువగానే ఉన్నారు. తర్వాత అక్కడి నుండి రివియారా రిసార్ట్‌కి వెళ్ళేసి అక్కడ పూల్‌లో కాసేపు ఎంజాయ్ చేశాము. తర్వాత ఫ్రెష్ అయ్యి డిన్నర్‌కి స్టార్ట్ అయ్యాము. డిన్నర్, లంచ్ పెద్ద ఎక్స్‌పెక్టేషన్స్ ఏం పెట్టుకోకండి. ఒకవేళ అక్కడికి వెళ్తే మాత్రం ఓన్లీ బ్రేక్‌ఫాస్ట్ కాంప్లిమెంటరీ కాబట్టి అంతో ఇంతో కొంచెం బెటర్‌గా అనిపించినా కానీ డిన్నర్, లంచ్ మాత్రం నాకు సోగానే అనిపించింది. అండ్ ఆల్సో కొద్దిగా స్పైసీ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి. బీచ్‌కి దగ్గరలో ఇలా స్టే చేయడం నాకు మాత్రం చాలా నచ్చింది. అలాగే మేము డిన్నర్ కూడా ఎక్కువ హెవీగా కాకుండా లైట్‌గా స్టార్టర్ అండ్ రోటీ అలా ఆర్డర్ ఇచ్చేసుకున్నాము. ఎంతైనా మన హైదరాబాద్ ఫుడ్డే నాన్ వెజ్‌కి మాత్రం అది మాత్రం నేను చెప్పగలుగుతాను. ఫుడ్ మీద మాత్రం అస్సలు ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళకండి. మరీ తినలేనంత చండాలంగానైతే ఉండదు కానీ, మన టేస్ట్‌కి తగ్గట్టుగా మాత్రం ఉండలేదు అని అనిపించింది నాకు. నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం. ఓవరాల్‌గా రిసార్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అండ్ దీని కంటిన్యూషన్ పార్ట్ నేను నెక్స్ట్ వీడియో కూడా పెడతాను. చెక్‌ఔట్ అండ్ విజయవాడకు వెళ్ళడం.
అండ్ మీరు ఇక్కడి వరకు వీడియో చూసారు అని అంటే ఎంతో కొంత నచ్చినట్టే కదా. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రవలి సుమిత్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక్కడ డిన్నర్ మొత్తం ఫినిష్ చేసుకున్న తర్వాత కూల్ డ్రింక్స్ తీసుకొని నేను శ్రీయన్ ఎంజాయ్ చేసాము. తర్వాత కూల్ డ్రింక్ తాగేసి రిసార్ట్లోనే ఎదురుగా గార్డెన్ స్పేస్ ఉంటుంది. ఆ గార్డెన్ స్పేస్తో పాటు మనకు ఇండోర్ అండ్ అవుట్డోర్లో పార్టీ హాల్ లాగా ఉంది. ఇక్కడ మేము అవుట్డోర్లో ఉన్న పార్టీ హాల్కి వెళ్తున్నాము. గార్డెన్ స్పేస్లో చిన్న స్టేజ్ అరేంజ్ చేశారు. ఇక్కడ బర్త్డేస్ ఆర్ ఏదైనా చిన్న చిన్న పార్టీస్ని వాళ్ళు ఆర్గనైజ్ చేస్తారంట. మేము వెళ్ళినప్పుడు అక్కడ ప్రొజెక్టర్ పెట్టేసి సాంగ్స్ ప్లే చేశారు, కాసేపు వీడియోస్ ప్లే చేశారు. జనరల్గా ఏదైనా మూవీ అలా ప్లే చేస్తారంట. మేము వెళ్ళిన రోజు మాత్రం సాంగ్స్ అండ్ వీడియోస్ అలాంటివి ప్లే చేశారు. నాకు మాత్రం ఫస్ట్ డే చాలా పీస్ఫుల్గా, చాలా ఎంజాయ్గా క్వాలిటీ టైం స్పెండ్ చేస్తూ మేము ఆ డేని ఎండ్ చేసాము. శ్రీయన్ అక్కడ ఒక్కడే కూర్చొని కూల్ డ్రింక్ని ఎంజాయ్ చేస్తున్నాడు.